తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. అలాగే మకర రాశి కూడా చెప్పుకుంటూ మధ్యలో మర్చిపోయాం. సో అమ్మవారు మరియు శివుడు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందండి మకర రాశికి. అలాగే కుంభరాశి వారికి వచ్చేసి వినాయకుడు మరియు వెంకటేశ్వర స్వామి మరియు దత్తాత్రేయ స్వామి ఎక్కువ ఇష్టం. అంటే కుంభరాశి వారు లేదంటే కుంభ లగ్నం వారికి పంచమ స్థానం మిథునం అయింది కాబట్టి వీరికి ట్విన్స్ పుట్టేందుకు కూడా అవకాశం ఉందండి. అలాగే వృషభ రాశి వారు కానీ వృషభ లగ్నం వారు కానీ పంచమ స్థానం కన్య అయింది కాబట్టి దానికి అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి వీరికి కూడా ట్విన్స్ పుట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ రాశి వారికి ఏంటంటే మకర రాశి వారికి పేషెన్స్ ఎంత ఎక్కువ, ఈ కుంభరాశి వారికి కొంచెం కొద్దిగా బద్ధకం ఉంటుందండి, కొంచెం లేజినెస్ ఉంటుంది. తర్వాత చేద్దాంలే, ఏం కాదులే, ఎల్లుండి వెళ్ళొచ్చులే, కొంచెం పోస్ట్ పోన్ అనమాట. డిలే అండ్ పోస్ట్ పోన్మెంట్ ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి కూడా అధిపతి శనే కూడా శని కొంచెం డిలే చేయడం. మామూలుగా సాధారణంగా శని అంటేనే డిలేస్కి కారకుడు, స్లోగా పనులు జరగడం ఇవన్నీ కూడా శని అన్నమాట. సో ఈ కారకత్వాలన్నీ కొంచెం ఎక్కువగా కుంభరాశికి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రస్తుతం పంచమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు. అలాగే ఏలినాటి శని ఇంకొక ఏడాదిలో వెళ్ళిపోతుందండి. సో వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. సో పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పొచ్చు. మళ్ళీ ఈ కుంభరాశి కూడా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా సేమ్ 19వ తారీఖు నుంచి 4వ స్థానంలో మనకి వృషభ రాశిలోకి వస్తున్నాడు. సో అతను ఒక 20 రోజులు అక్కడే ఉంటాడు. ఇది కాకుండా ఈ శని వెళ్ళిపోతూ మేలు చేస్తాడు. ఒక రాశిలో మటుకు రాహు ఉన్నాడు. ఇందాక సింహరాశికి చెప్పాను చూడండి. సో మన రాశిలోనే రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక గ్రహణం వచ్చిన సమయం అనమాట. గ్రహణ సమయం నడుస్తున్నాడు. సో మనం ఎంత మంచివాడైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎన్నో సహాయ సహకారాలు చేసినా, ఎన్నో మాట సాయం చేసినా కూడా అవన్నీ చాలామంది గుర్తుపెట్టుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మన గ్రహణ సమయం కాబట్టి మనం ఏదో అన్న చిన్న మాట కానీ, మనం చేసిన ఒక చిన్న పని మూలాన్ని కూడా మనల్ని వాళ్ళు తిట్టడం కానీ,
అవమానించడం కానీ, ఇతను ఇలా మారిపోయాడు, ఇలా ఉండేవాడు ఇలా చేస్తున్నాడు అని ఏవో ఒకటి చిన్న చిన్న మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. సో మనం మౌనంగా ఉండడం ఉత్తమం అండి. ఎందుకంటే ఇది డిసెంబర్ దాకా ఆ కుంభరాశిలోనే రాహు ఉంటాడు. డిసెంబర్లో రాహుకేతులు ఇద్దరు మారిపోతారు కాబట్టి మళ్ళీ 18 ఏళ్ళ దాకా ఈ ఇబ్బంది ఉండదు. సో ఈ డిసెంబర్ దాకా కొంచెం మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటే అన్నీ మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పచ్చు. సో గురుబలం ఉంది కాబట్టి సో విద్యార్థులకు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి, మీడియా రంగం, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, అలాగే సినిమా రంగం వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సో అన్ని విధాలు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఈ మాసం అంతా. గురుగారు వివాహ యోగం ఎంతవరకు ఉంటుంది కుంభరాశి వారికి? పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయండి. అలాగే సంతాన యోగం గురించి చెప్తారు. సంతాన కారకుడు గురువు అండి. సంతాన స్థానం పంచమ స్థానం. ఆ పంచమ స్థానంలోనే సంతాన కారకుడు ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారు ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలుగుతుంది. మ్యాక్సిమం మే 31 లోపల కన్సీవ్ అయినా అవ్వచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. కొంచెం దైవ బలం పెంచుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ప్రస్తుతం రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి వీలైతే కనుక అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది. రాహు వచ్చేసి మనకి మెయిన్గా అమ్మవారికి ఇది కాబట్టి ప్రతిరోజు అమ్మవారు మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ప్రతి శుక్రవారం 40 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి వీలైతే కనుక అభిషేకంగా నర్చన కానీ చేయించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మంగళవారం రోజున వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఆయనకి హోమం మరియు అభిషేకం మీ పేరు, నక్షత్ర, గోత్రంతో చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతాన యోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.